హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ పోషక ఆధారిత రాయితీ లేదా NBS విధానానికి సంబంధించి. ఈ విధానం ఎప్పుడు తీసుకురావటం జరిగింది? 2010లో. అయితే గత 10 ఏళ్లలో రసాయన ఎరువుల మీద కంపెనీలు చెల్లించాల్సినటువంటి రాయితీ భారం అన్నటువంటిది 180% అదనంగా పెరిగింది. మనం చూస్తే దిగుబడులు 1% అధికమైతే ఎరువుల మీద ఇవ్వాల్సినటువంటి ఈ రాయితీ అన్నటువంటిది 10% అదనంగా పెరుగుతోంది. దీన్ని తప్పించుకోవటం కోసం చాలా అంచనాలతో తీసుకొచ్చినటువంటి ఈ NBS విధానం కూడా ఇందులో సరిగ్గా పనిచేయలేదు. దాంతో ఎరువుల ధరలు అనేటటువంటివి చాలా పెరిగిపోయాయి. మరొక వైపు కంపెనీలకు చెల్లించాల్సినటువంటి రాయితీలతో కేంద్రం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇలాంటి దాని నుంచి బయట తీసుకురావటం కోసం తాజాగా సమగ్ర మొక్కల పోషక నిర్వహణ బిల్లు అన్నటువంటి ముసాయిదాని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని కింద ఏంటి? ఎరువుల తయారీ, దిగుమతులు, విక్రయాలు, నిల్వ ఇలాంటివన్నీ నియంత్రించే అధికారం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వంతో ఉంటుంది. అయితే NBS విధానంలోకి వచ్చేసరికి యూరియా తప్ప మిగిలిన అన్ని రకాల ఎరువుల మీద నియంత్రణను తీసేసి స్వేచ్ఛాయుత విక్రయాలకి అనుమతించారు. కానీ ఇప్పుడు వాటిని మళ్ళీ నియంత్రణలోకి తేవటానికి ఈ బిల్లు ముసాయిదాని ముందుకు తీసుకురావటం జరిగింది. దానివల్ల తమ మీద నియంత్రణ అనేది అధికమై ఎరువుల తయారీ, అమ్మకాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అన్నట్టుగా కంపెనీలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. అయితే ధరలని ఇష్టం వచ్చినట్టుగా పెంచకుండా రైతులకి సులభంగా ఎరువుల్ని సరైన ధరలకు సరఫరా చేయాలన్నటువంటిదే మా లక్ష్యం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎరువుల మీద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ NBS ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి? 2010వ సంవత్సరం నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యార్థులకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ పట్టాల్ని ఇష్టం వచ్చినట్టుగా అంగళ్ళలో విక్రయించేస్తూ కొలువుల్ని సృష్టించేటటువంటి నకిలీలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో కూడా తరచుగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు దాడి చేసి నకిలీ వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నాము అనేసి చెప్పినా కూడా వాటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడట్లేదు. అలాంటి టైంలో మనం చూస్తే రీసెంట్గా మధ్యప్రదేశ్లోని భోపాల్లో SRK విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్నటువంటి ముఠ ఇటీవల హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. పరీక్షలు, హాజరు లాంటి వాటి అవసరం లేకుండానే బీటెక్, BSc, BCom డిగ్రీల సర్టిఫికెట్ని ₹1,00,000 నుంచి ₹3,00,000 వాళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. అలా మనం చూస్తే హైదరాబాద్ పోలీసులు గత డిసెంబర్లో 220 నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేయటం జరిగింది. అందులో 63 తెలంగాణ యూనివర్సిటీ, 130 ఆంధ్ర విశ్వవిద్యాలయం, 27 ఇంటర్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అయితే నకిలీ ధృవపత్రాల నిరోధానికి విద్యా సంస్థల స్థాయిలోనే అడ్డుకట్ట అనేది పడాలి. మన దేశంలోని పాఠశాల బోర్డులు, విశ్వవిద్యాలయాలు, IITలు, IIMలు, NITలు ఇలాంటివన్నీ కూడా వివిధ స్థాయిల్లో ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ ఉంటాయి. వాటిని కాగితాల్లో కాకుండా డిజిటల్ రూపాల్లో అందించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది. దానివల్ల నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆస్కారం అనేది లభిస్తోంది. దీనికోసమే డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా 2016వ సంవత్సరంలోనే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించింది. 2017వ సంవత్సరంలోనే దీనిని ప్రారంభించారు కూడా. దీని యొక్క నిర్వహణ బాధ్యతని UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి అప్పగించారు. ఆ తర్వాత డిజిలాకర్ అనేటటువంటి ఒక దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది డిజిలాకర్ సహాయంతో ఈ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీని అమలు చేయాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించి 2020 మార్చిలో కేంద్ర విద్యాశాఖ, అప్పుడు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఆదేశాలు జారీ చేసింది. దీని కింద ఏంటి? దేశంలో వివిధ విద్యా సంస్థలు జారీ చేసేటటువంటి విద్యార్హత పత్రాలన్నింటినీ కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల విద్యార్థులు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డిజిలాకర్లో 564 రకాల డాక్యుమెంట్లు భద్రపరుచుకునే అవకాశం అనేది ఉంది. ఇప్పటిదాకా కేవలం 1752 విద్యా సంస్థలే ఇందులో నమోదయ్యాయి. డిజిలాకర్ని ఉపయోగించుకుని విద్యా సంస్థలన్నీ కూడా తాము జారీ చేసేటటువంటి ధృవీకరణ పత్రాల్ని ఈ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలి అన్నట్టుగా 2020వ సంవత్సరం జూన్లోనే అన్ని రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకి కూడా UGC లేఖలు రాసింది. కానీ మనం చూస్తే వాస్తవానికి డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ధృవీకరణ పత్రాలు అన్నటువంటివి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా IT చట్టం
ఐటీ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావటం జరిగింది? 2000వ సంవత్సరంలో. ఈ ఐటీ చట్టం కూడా చెప్తూ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిజీ లాకర్ని ఏ ప్రోగ్రాంలో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రారంభించింది? దేంట్లో భాగంగా డిజిటల్ ఇండియా అన్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా డిజీ లాకర్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్లైనెక్స్ లేదా స్లినెక్స్ అనేటటువంటి యుద్ధ విన్యాసాలకి సంబంధించి. ఈ స్లినెక్స్ అనేటటువంటి యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? మన భారతదేశం మరియు శ్రీలంక, ఈ రెండు దేశాలకి మధ్య స్లినెక్స్ లేదా స్లైనెక్స్ అనేటటువంటి యుద్ధ విన్యాసాలు అనేవి జరుగుతాయి. దేనికి సంబంధించిన విన్యాసాలు ఇవి? నౌకాదళానికి సంబంధించిన ద్వైపాక్షిక విన్యాసాలు. ఈ విన్యాసాల్లో శ్రీలంక తరపున పాల్గొనేందుకు అడ్వాన్స్డ్ ఆఫ్షోర్ పాట్రోల్ వెజల్ అయినటువంటి SLNS సయురాలా అన్నటువంటి యుద్ధ నౌకతో పాటుగా ఆ దేశ నౌకాదళ ప్రతినిధులు కూడా విశాఖపట్నానికి రావటం జరిగింది. మన దేశంలో విశాఖలో స్లినెక్స్ అనేటటువంటి ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. 2020వ సంవత్సరంలో శ్రీలంకలో ఉన్నటువంటి ట్రింకోమలీలో ఈ స్లినెక్స్ అనేటటువంటిది జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇది జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి పర్యావరణ మార్పు మీద ఏర్పరిచినటువంటి అంతర ప్రభుత్వాల బృందం లేదా IPCC అంటాము, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేసి. ఈ IPCC నివేదిక ఏం చెప్తోంది? భూతాపాన్ని అనుకున్నట్టుగా 1.2 డిగ్రీ సెల్సియస్ నుంచి 2 డిగ్రీల లోపు గనక నియంత్రించకపోతే దాదాపు మన భూమి మీద ఉన్నటువంటి 1/3వ వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదం ఉంది అన్నట్లుగా IPCC హెచ్చరించింది. అయినా కూడా మన ప్రభుత్వం అన్నటువంటిది సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఈ నివేదిక సిఫార్సులను పాటించేటటువంటి సంకల్పం తీసుకోవటానికి మన రాజకీయ వ్యవస్థ అనేటటువంటిది ఒక కొత్త అజెండాతో ముందుకు రావాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే ప్రధానంగా ఏం చెప్పింది ఈ IPCC అన్నటువంటిది? ఈ 6వ అంచనా నివేదికలోని తొలి భాగంలోనే ఏం చెప్పింది అంటే మానవాళికి తీవ్రమైనటువంటి కోడ్ రెడ్ ప్రమాదం ఉంది అన్నట్టుగా హెచ్చరించింది. పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి అన్నట్టుగా కూడా హెచ్చరించింది. అలా ప్రపంచ స్థాయిలో దీనికి సంబంధించి ఈ భూతాపానికి సంబంధించి సత్వరంగా నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు గనక చేపట్టకపోతే జీవయోగ్యమైనటువంటి నిలకడ అయినటువంటి భవిష్యత్ని పరిరక్షించుకునేటటువంటి అవకాశం మనకి ఉండదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ప్రధానంగా మనము 6 అంశాల్లో పరిస్థితులు ఎక్కువగా మరింత విషమించే ఆస్కారం మనకి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాప ఉన్నతి అనేది పెరిగి జీవన పరిస్థితులు అనేవి సంక్లిష్టమవుతూ ఉంటాయి. అలాగే వెట్ బల్బ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దీంతో ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి. అసాధారణ పరిస్థితుల్లో మరణాలు కూడా చోటు చేసుకోవచ్చు అన్నట్లుగా. ఇక రెండవది వచ్చేసరికి ఏం చెప్పింది అంటే పెరిగే తుఫాన్లు, అతి వర్షాలు, వరదలు, కరువులు ఇలాంటి అతివృష్టి, అనావృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి అనేది తగ్గిపోతుంది. 2050 నాటికి మన భారతదేశంలో 40% జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ఇక మూడవది వచ్చేసరికి ఏం చెప్పింది అంటే భూతాపోన్నతి అనేది పెరుగుతూ ఉండటం వల్ల ధృవాల్లో మంచు కరిగి సముద్ర జల మట్టాలు అన్నటువంటివి 44 నుంచి 76 సెంటీమీటర్లు పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్లో ఏదైతే 2015లో అగ్రిమెంట్ చేసుకున్నామో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, దీని కింద ప్రపంచ దేశాలు కట్టుబడి ఉన్నా కూడా ఈ దుస్థితి అనేది తప్పదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక నాలుగవది వచ్చేసరికి అతివేడి, వడగాలులు, అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు, వీటి వల్ల జబ్బులు అనేవి పెరిగి అనారోగ్యం అనేది పెరుగుతుంది. శ్వాస, రక్త ప్రసరణ, అలాగే చర్మ సంబంధిత రోగాలతో పాటుగా మధుమేహం ఇలాంటివన్నీ అధికమవుతాయి. ఇక క్లైమేట్ చేంజ్తో విద్యుదుత్పత్తి లాంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు అనేవి వస్తాయి. చివరిగా ఆరవది అటవీ, సముద్రం లాంటి అన్ని రకాల జీవావరణాలు అంటే అన్ని రకాల ఎకోసిస్టమ్స్ కూడా దెబ్బతిని జీవ వైవిధ్యం అనేది అంతరిస్తుంది. అలా భూతాప ఉన్నతిని మనం అనుకున్నట్టుగా 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే 1/3 వంతు ద్రవ్యరాశి అంతమయ్యే ప్రమాదం ఉంది అన్నట్టుగా IPCC హెచ్చరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏమిటి? ఏంటి వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే? గాల్లో తేమ శాతం అనేది అసాధారణంగా పెరిగిందనుకోండి, అప్పుడు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది తీవ్రంగా ఉంటుంది.
కానీ 30 నుంచి 35 డిగ్రీల మధ్య వేడి అనేది అత్యంత ప్రమాదకరం. అత్యంత ప్రమాదకరమయ్యేటటువంటి ఈ టెంపరేచర్ని మనం వెట్ బల్బ్ టెంపరేచర్ అని పిలుస్తూ ఉంటాము. ఇప్పటికే 30 డిగ్రీలు దాటుతూ ఉన్నట్టుగా నివేదిక అనేది చెప్తోంది. అయితే మనది స్థూలంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు అనేవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలా ఐపీసీసీ చైర్మన్ చెప్పినట్టుగా నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా దాదాపు 300 నుంచి 350 కోట్ల మంది జీవితాల మీద ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. దాని మీద మరింత మన మీద ప్రభావం అనేది పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అర్ధ గణాంక శాఖ ఒక నివేదికని విడుదల చేయటం జరిగింది. ఈ నివేదికని ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ అంటే యూడైస్ అంటాము. ఈ యూడైస్ 2019-20 గణాంకాల ఆధారంగా ఈ నివేదికని రూపొందించారు. ఇందులో భాగంగా ఏంటి, మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ 9-10 తరగతుల్లో సగటున 12.2% మంది విద్యార్థులు చదువు మానేస్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే మొత్తం 7 జిల్లాల్లో అది 20% పైగా ఉంది. అందులో ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో డ్రాపౌట్ శాతం 0గా ఉంది. అలాగే 1 నుంచి 5 తరగతుల్లో కూడా జయశంకర్ భూపాలపల్లిలో అత్యధికంగా 5.16%గా ఉంది. ఆ తర్వాత వరంగల్లో 4.6%, అలా నల్గొండలో 4.21% మంది చదువు మానేస్తూ ఉన్నారు. ప్రాథమిక తరగతుల యొక్క సగటును పరిగణిస్తూ రాష్ట్రంలో 1 నుంచి 5 తరగతుల డ్రాపౌట్ శాతం 0గా చూపిస్తున్నారు. అలా తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పూర్తయ్యేలోపు ఏకంగా 31.414% మంది విద్యార్థులు చదువు మానేస్తూ ఉన్నారు అన్నట్టుగా 2021 ఆగస్టులో విడుదల చేసినటువంటి యూడైస్ 2019-2020 గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అందులో ఎస్టీ విద్యార్థులైతే 57% మంది మధ్యలోనే బడి మానేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ 2019-20 ప్రకారం రూపొందించిన నివేదికలో తెలంగాణలో అత్యధిక శాతం డ్రాపౌట్లు ఏ జిల్లాలో నమోదయ్యాయి? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 నుంచి 5 తరగతుల్లో అత్యధిక డ్రాపౌట్ రేట్ అనేటటువంటిది మనకి కనపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి అశుతోష్ మిశ్రా కమిషన్ వేతన సవరణ నివేదికని సమర్పించింది. ఈ నివేదికని గనక అమలు చేస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే అదనపు భారం 3,181 కోట్ల రూపాయలు ఉంది అన్నట్టుగా వేతన సవరణ కమిషన్ అనేది తేల్చింది. ఇప్పటికే మధ్యంతర భృతి అనేది 27% చెల్లిస్తూ ఉండటం వల్ల 7,645 కోట్ల రూపాయల భారం పడుతోంది అన్నట్టుగా ఈ కమిషన్ పేర్కొంది. అలా కమిషన్ సిఫారసుల వల్ల మొత్తం భారం 12,826 కోట్లుగా ఉంది అన్నట్టుగా ఇందులో మధ్యంతర భృతి రూపంలో ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నటువంటి భారాన్ని మినహాయిస్తే ప్రభుత్వం మీద కొత్తగా పడేటటువంటి భారం మాత్రం 3,181 కోట్లుగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలోని ముఖ్య సిఫార్సుల గురించి తెలపండి. ఏమేం సిఫార్సులు చేసింది? చెల్లింపు ఫిక్సేషన్ ప్రయోజనాల కోసం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 జూలై 1 వరకు కూడా 4.7% డిఏ పెరుగుదలని మూల వేతనంతో కలపాలి అనేటటువంటి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి ఏదైతే ఉందో దీనికి కమిషన్ అంగీకరించింది. ఈ కాలానికి గాను 1.6% అదనపు ఫిట్మెంట్తో పాటుగా ఈ 4.7% డిఏని కలపాలి అన్నట్టుగా సిఫార్సు చేసింది. అలాగే రికార్డు ట్రేసర్ నుంచి సూపర్వైజర్ల వరకు కూడా కార్యాలయ సిబ్బంది మరియు అధికారులకు ఉన్నటువంటి గ్రేడ్ పేని కొనసాగించక్కర్లేదు. ఆర్టీసీలో 9-18 ఏళ్లకి స్పెషల్ గ్రేడ్ స్కేల్స్ అనేవి ఉండగా ప్రభుత్వంలో ఉండే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద 6, 12, 24, 30 ఏళ్లని అమలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ముఖ్యమైనటువంటి కొన్ని సిఫార్సులని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ మండలితో పాటుగా శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రారంభం అవబోతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ సభల్ని ఉద్దేశించి తొలి రోజు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం అనేది ప్రారంభమైంది. గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నేరుగా ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభకి రాబోతున్నారు. మనం చూస్తే కరోనా కారణంగా 2020-21లో బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో ఈయన మాట్లాడారు. ఇప్పుడు తొలిసారిగా నేరుగా ఈ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. 11వ తేదీన శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ, ఏ ఆర్టికల్ రాష్ట్ర బడ్జెట్ని గురించి తెలుపుతుంది? ఏ అధికరణ? ఆర్టికల్ 202. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోలొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి చిత్రా రామకృష్ణ, ఈమెని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. 2018 ప్రారంభం నుంచి ఈ కోలొకేషన్ కుంభకోణం మీద CBI అనేది విచారణ జరుపుతోంది. అయితే NSEలో చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నటువంటి సెబీ నివేదికతో CBI అనేది చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, కోలొకేషన్ కుంభకోణం కేసులో CBI ఇటీవల ఎవరిని అరెస్ట్ చేసింది? ఎవరిని? NSE మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిత్రా రామకృష్ణని. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి సంబంధించి నగరాలు, పట్టణాల్లో మెట్రో రైల్ అనుసంధానం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని పూణేలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 2030 నాటికి మన దేశ జనాభాలో 60 కోట్ల మంది నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తారు. కాబట్టి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్టుగా నగరాలు, పట్టణాల్లో రోడ్లను వెడల్పు చేయటం, ఫ్లైఓవర్లను నిర్మించడం ఇలాంటివి కష్టం. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థని అభివృద్ధి చేసుకోవాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే మన దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 25 నగరాల్లో మెట్రో రైల్ సదుపాయం అందుబాటులోకి రావడం కానీ లేదా నిర్మాణంలో ఉండటం కానీ ఉంది. అయితే ఈ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016వ సంవత్సరం డిసెంబర్ 24న దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం 11,400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. మొత్తం 32.2 కిలోమీటర్లకు గాను 12 కిలోమీటర్ల మార్గం అనేది పూర్తయింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి LIC ముఖ్య ఆర్థిక అధికారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరు? సునీల్ అగర్వాల్. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం రాష్ట్రపతిని ఎవరు నియమిస్తారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.